సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డు ప్రస్తుతం ఇదే అంశంపై హాట్ గా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో, తిరుపతి లడ్డు తయారీలో జంతు కొవ్వు కలుస్తోంది, ఫ్యాట్ కలుస్తోంది అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు తిరుపతి లడ్డు అంశం ప్రపంచవ్యాప్తంగా కూడా పెను దుమారాన్ని రేపుతుందని చెప్పుకోవాలి. ఇందులో జంతువులకు సంబంధించిన కొవ్వు కలుస్తుంది అంటూ కూడా, అంటే లడ్డు విషయానికి, లడ్డు అనే కాదు తిరుమల విషయానికి వచ్చేసరికి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఆలయం, అలాగే లడ్డూకు కూడా అంతే వైశిష్టం ఉంది. చాలా మంది లడ్డూను కూడా పూజ చేసిన తర్వాతే స్వీకరించే విధానం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అయితే ఇంత పవిత్రమైన ప్రసాదంలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలుస్తుంది అంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిన అంశం ఏదైతే ఉందో, దీని మీద పూర్తిగా కూడా, అంటే అటు భక్తుల నుంచి కానివ్వండి, ఇటు పార్టీల నుంచి కానివ్వండి, మొత్తం అంతా కూడా ఒక రగడ అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ ప్రసాదంలో అది కలుస్తుంది అంటారా? కలిస్తే అది ఏ విధంగా తీసుకోవచ్చు అసలు మనం? ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈవేళ సుమన్ టీవీ కాదు, మీడియా అంతా కూడా భక్తుల వైపు ఉందని దానికి ఇది నిదర్శనం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అంటే, తిరుపతి వెళ్తే అక్కడ లడ్డు ముందు వెంకటేశ్వర స్వామి దర్శనానికంటే కూడా లడ్డూకి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఈ ప్రాధాన్యతను అనేక తరతరాలుగా వస్తుంది. కాబట్టి లడ్డు విషయంలో ఏదైతే ఈ గత ప్రభుత్వాలు ఈ తప్పిదాలకు పాల్పడ్డాయో, ఏదైతే పంది కొవ్వు కావచ్చు, అదేవిధంగా ఆవు కావచ్చు, ఇలాగ రకరకాల జంతువుల కొవ్వులతో లడ్డూను తయారు చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇది గతం నుంచి కూడా, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా లడ్డు రుచి కూడా తగ్గిందండి. ఎందుకంటే మనం ఈ లడ్డు ఇంతకు ముందులా లేదేటి అంటే మనకు మనమే కించపరుచుకునేది వాళ్ళం అవుతామేమో ఆలోచనతో ఆ విషయం బయటికి చెప్పలేని పరిస్థితి అందరూ కూడా. ఎందుకంటే లడ్డు పాడవుతుందంటే మనకు మనమే కించపరుచుకుంటామా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండి, ఆ లడ్డు ఎలా తేడాగా ఉన్నా కానీ ఎవరు కూడా బయటికి చెప్పని పరిస్థితి అండి. ఎందుకంటే తిరుపతి అంటే సామాన్య విషయం కాదు. తిరుపతి లడ్డు తెచ్చి ప్రసాద రూపంలో పక్క వాళ్ళకి అందరికీ కూడా, ఆ చుట్టుపక్కల వీధుల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదాన్ని పంచిపెడితే వారు ఏ రకంగా తీసుకుని తింటారంటే, నిజంగా వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చి లడ్డు రూపంలో వచ్చి లోపలికి వెళ్ళేటప్పటికి ఒక ఆనందం, ఒక తన్మయత్వం, అంటే వెంకటేశ్వర స్వామి కళ్ళల్లో డైరెక్ట్గా కనపడే పరిస్థితి ఏర్పడుతుందండి లడ్డు అంటే. అటువంటి లడ్డూని ఈ రోజున చాలా దుర్మార్గంగా ఈ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల తిరుపతిలో లడ్డు విషయమే కాకుండా, లడ్డు చాలా దుమారం లేక లడ్డువే కాదండి, అక్కడ రకరకాల అన్య మతస్థులకి ప్రాధాన్యత కల్పించడం, అక్కడ షాపులు కూడా వారెవరు కూడా తిరుపతి వెంకన్న బాబుకి ఇష్టం లేకపోయినా అక్కడ షాపులు నడిపే పరిస్థితి, ఇతర మతాలకి మళ్ళీ డెవలప్ చేసే పరిస్థితి, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా గత ప్రభుత్వంలోనే ఏర్పడినాయండి. అటువంటి పరిస్థితులన్నీ కూడా పోవాలంటే తప్పకుండా ఇటువంటి సంఘటన జరిగింది. కాబట్టి ఎప్పటికైనా మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన మీద కూడా కొన్ని శక్తులు ఏదైతే ఉన్నాయో, హిందూ వ్యతిరేక శక్తులు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరుగుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పారు ఈ రోజున. ఏంటంటే దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాలి. హిందూ దేవాలయాలు పరిరక్షణ గురించి, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరగాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ చెప్పడం, అదేవిధంగా హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండకూడదని కూడా ఓ రకం అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈవేళ ప్రతి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశే కాదండి, తిరుపతి అంటే ప్రతి రాష్ట్రంలోని ప్రతి వీధి, ప్రతి గ్రామంలోని కూడా ప్రతి భక్తుడికి కూడా తిరుపతి ప్రసాదం అనేది ఒక అమృతం. అటువంటి అమృతాన్ని ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి అందించిన అమృతాన్ని వేళ విషతుల్యం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అపవిత్రం చేసినటువంటి ఈ దుర్మార్గులందరినీ కూడా ఇంక వీళ్ళు క్షమించకూడదని చెప్పేసి నా మాట కాదండి, భక్తులందరూ కూడా వారందరి తరపున కూడా ఇటువంటి వ్యక్తులను తప్పకుండా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్ మేడం, మీరు చెప్పండి. తిరుపతి లడ్డు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు క్వాలిటీ తగ్గింది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఇందులో ఇలా జంతువులతో చేసిన, కొవ్వుతో చేసిన నెయ్యిని కలుపుతున్నారు అనేసరికి చాలా మంది కూడా అసలు ఇంత
వైశిష్టం కలిగిన ప్రసాదానికి ఇంత అపఖ్యాతిని తీసుకొచ్చారంటూ కూడా ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అసలు నిజంగా ఈ పరిస్థితి ఉంటుందంటారా? ఎందుకంటే అంత పెద్ద ఆలయానికి నెయ్యిని సప్లై చేస్తున్నారు అంటే కనుక క్వాలిటీ కంట్రోల్ అనేది ఉంటుంది, చెక్ చేస్తారు, తర్వాతనే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలా జరుగుతుంది అంటే కనుక గత ప్రభుత్వాల వైఫల్యం ఏ విధంగా ఉందనుకోవాలి? హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఏదైతే ఉందో పరమ పవిత్రంగా భావించి ప్రతి హిందువు కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు అనేక ఇబ్బందులకి, అస్తవ్యస్తులకి గురి అవుతూ కూడా తిరుపతి స్వామివారి దర్శన భాగ్యం కలిగితే చాలు అనే ఉద్దేశంతో వందలాది మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు తిరుపతికి రావడం జరుగుతుంది. గత ప్రభుత్వ పాలకులు చూసుకున్నట్లయితే ఒక తిరుపతి విషయమే కాదు, అనేక విషయాలు స్వయంగా సాక్షాత్తు చూసుకున్నట్టయితే అంతర్వేది రథదగ్ధం కానివ్వండి, శ్రీరాములు వారి విగ్రహాల ధ్వంసం చేయడం కానివ్వండి, ఇలాగ దేవాలయ భూములు అనేక వందలాది వేలాది ఎకరాలు దోచుకోవడం కానివ్వండి, వారి ప్రభుత్వ వైఫల్యాలే ఇవన్నీ కూడా. వారి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా హిందువుల మీద, హిందూ ధర్మాల మీద అనేక దాడులు చేస్తూనే వచ్చారు ఇప్పటికి. అందుకే గత ఎలక్షన్ చూసుకున్నట్లయితే వారికి సరైన పరిణామమే జరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి. అయితే భారతీయ జనతా పార్టీ మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇప్పటికే ఈ విషయం మీద స్పందించడం జరిగింది. దాని మీద ఒక నివేదిక తెప్పించుకుని దాని మీద జాతీయ స్థాయిలో జాతీయ ఏజెన్సీలతో దీని మీద పర్యవేక్షణ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. ఈ విషయాన్ని వెలుగులోకి తీసినందుకు, పరమ పవిత్రంగా భావించినటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఆ దుర్మార్గులని వెంటనే శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ మీడియా ముఖంగా ఒక విషయం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం మేము తీసుకోవడం ద్వారా మేము చాలా మా పూర్వీకులు మాకు ఇచ్చిన సంస్కృతి అది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేడం ఒకటి చెప్పండి, ఇదే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. మా హయాంలో అంటే టీడీపీ హయాంలో 14-15 సార్లు క్వాలిటీ చెక్ చేసి రిజెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ మా హయాంలో మేము 18 సార్లు క్వాలిటీ చెక్ చేసి 18 సార్లు రిజెక్ట్ చేశాము. అంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేశామనే కదా అర్థం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి దాన్ని ఏమనొచ్చు? క్వాలిటీ చెక్ చేసినట్టయితే ఈరోజు పంది కొవ్వు, ఏదైతే జంతువుల కొవ్వు ఉందని చెప్పి జరుగుతుంది, విచారణ జరుగుతుంది. విచారణలో నిజాలు బయటకు వస్తాయి. దోషుల్ని ఖచ్చితంగా శిక్షించడం అనేది అనివార్యము. తప్పకుండా ఈ విషయం పేదట జాతీయ స్థాయిలో ఏజెన్సీ విచారణ జరుగుతుంది. తప్పకుండా దోషులను అయితే శిక్షించే విధంగా మేము కూడా మా పార్టీ తరపున ఒత్తిడి తీసుకొస్తాము. తప్పకుండా దోషులకైతే శిక్ష పడాలి. రైట్. మొత్తానికి తిరుమల లడ్డు అంశానికి సంబంధించి తీవ్ర దుమారమే రేగుతోంది దేశవ్యాప్తంగా. తిరుపతి లడ్డు ఎంత పవిత్రంగా భావిస్తామో ఆ లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు మిన్నంటున్నాయి. దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి. నిజంగా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిందా లేదా, చెక్ చేయకుండా పంపిస్తే దీని మీద తీవ్రంగా పరిగణించి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వాలని ప్రజలు కూడా స్వయంగా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.